హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పూర్ణ కాటూరి. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఇయర్ 2025లో జరగబోయే ఈ టోర్నమెంట్ వచ్చేసి ఎఫ్సిఎల్ సీజన్ 3 ఫ్రెండ్స్ క్రికెట్ లీగ్ టీమ్ మ్యాచ్ వచ్చేసరికి యంగ్ ఫైటర్స్ 11 మరియు మేఘాలయడ్ మధ్య ఫస్ట్ మ్యాచ్ జరగబోతా ఉంది. టాస్ ఇప్పుడు ప్రజెంట్ యంగ్ ఫైటర్స్ 11 అయితే గెలుచున్నారు. ఏంది क्या ले लेगा उसका अभी बॉलिंग और उसका यंग फाइटर्स है उसका आदमी उसका फील्डिंग ले लेगा. उसका मेघालयड वाला बैटिंग ले लिया. वो सेकंड करके आदमी अभी दो टीम का वो कैप्टन्स. ఇప్పుడైతే మ్యాచ్ అయితే స్టార్ట్ కాబోతా ఉంది. ఇక్కడ మీకు ఇక్కడ చూపిస్తున్నటువంటి టీం అయితే యంగ్ ఫైటర్స్ 11. వీళ్ళైతే టాస్ గెలిచి ఫీల్డింగ్ అయితే బౌలింగ్ అయితే ఎంచుకున్నారు. వీళ్ళు ఏ గేమ్ ప్లాన్ వెళ్తున్నారు అనేది ఇక్కడైతే వీళ్ళు గ్రూప్ డిస్కషన్ అయితే నడుస్తూ ఉంది. ఇక్కడ ఐసీఎల్కి वो क्या क्या प्लान चलता अभी बात करेगा उसका कैप्टन मुरली. अच्छा से फील्डिंग करना, तो कैच नहीं छोड़ना चाहिए, मिस फील्डिंग ये भी नहीं करना है. अच्छा से आराम से पकड़ो, बड़ा फील्ड है, आराम से बैकअप लेना, कोई नहीं बोलना. बैकअप देखो, पीछे एक मारेगा ना पूरा फास्ट मारो, बैकअप लगना. पहले कैच का प्रयास करो, बाद में चुका करो. बैकअप ये वाला सबसे इंपॉर्टेंट है. बैकअप लगना कभी हमारे बैकअप नहीं होता है ना. बैकअप चाहिए. एक आदमी आगे जाओ, एक आदमी पीछे रहो. उसका बैकअप मिलना चाहिए उसको. आराम से ए मुर्गी फिर कोई बोल लो फास्ट कौन रहेगा तो बात बबल डालवागा. पहला बबल डालेगा, मैं मुगरे में ये मैं पकड़ा बस बड़ी सेकंड में डालो. चांसो नहीं तो पापा लगाता हूं मंजा सऊदी इधर जी. चलो तो फील्डिंग करते हैं बाद में बड़ा मार खेलेंगे. लेकिन ओनली लाल यादव का मैच है. अच्छा से प्लेइंग 11 जैसा बोले ఇక్కడ మీకు ఎదురుగా చూపిస్తున్నటువంటి పర్సన్ పేరైతే నిరంజనం. ఇతను వచ్చేళ్ళకి ఈ సీనియర్ ఎంప్లాయీగా మా కంపెనీలో అయితే సీనియర్ ఎంప్లాయీగా ఉన్నాడు. ఇతను వచ్చేళ్ళకి ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద వచ్చేళ్ళకి 200 నెంబర్స్కి అయితే మటుకి ఈ చిత్రాన్నం అయితే చేపించుకొచ్చి ఉన్నాడు అనమాట. ఇతను క్రికెట్ మీద చాలా ఇంట్రెస్ట్గా ఉండటం వల్ల అతను కూడా నేను సపోర్ట్ చేస్తాననేసి ముందుకు వచ్చి ఉన్నాడు అనమాట. ఈ ఎఫ్సిఎల్ సీజన్ 3 ఫ్రెండ్స్ క్రికెట్ లీగ్ టోర్నమెంట్కి వచ్చేళ్ళకి 4 టీమ్స్ అయితే పార్టిసిపేట్ చేయబోతా ఉండే. ఫస్ట్ టీం వచ్చేళ్ళకి X11 వారియర్స్, సెకండ్ టీం వచ్చేళ్ళకి మేఘాలయడ్, థర్డ్ టీం వచ్చేళ్ళకి యంగ్ ఫైటర్స్ 11, ఫోర్త్ టీం వచ్చేళ్ళకి శారదా ఎలక్ట్రోకెమ్. ఈ 4 టీమ్స్ అయితే ఇప్పుడు ఆల్రెడీ ఈ గ్రౌండ్లోకి వచ్చి ఉన్నారు. అంతను ఆల్రెడీ ఈ ఫస్ట్ మ్యాచ్కి అయితే టాస్ కూడా వేయడం జరిగింది. ఫస్ట్ మ్యాచ్ టాస్ అయిపోయింది. ఈ టాస్ అయితే యంగ్ ఫైటర్స్ 11 వచ్చేసరికి టాస్ విన్ అయ్యి ఫీల్డింగ్ అయితే తీసుకున్నారు. ఈ మేఘాలయడ్ వచ్చేసరికి బ్యాటింగ్ అయితే ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నారు. ఈ 4 టీమ్స్ అయితే ఆల్రెడీ ఈ బ్రేక్ఫాస్ట్ చేసేసి ఆల్రెడీ ఈ క్రికెట్ అయితే ఈ టోర్నమెంట్ అయితే చూస్తూ ఉన్నారు. ఈ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన వెంటనే ఈ ఫస్ట్ మ్యాచ్ అయితే ఇప్పుడు స్టార్ట్ అవబోతా ఉంది. మీకు ఎదురుగా చూపిస్తున్న కొంతమంది పిల్లలు అయితే ఉన్నారు. వీళ్ళు వేసుకున్న జెర్సీ వచ్చేకి 11 వారియర్స్ టీంకి సంబంధించిన జెర్సీ వేసుకున్నారు. వీళ్ళు వచ్చేకి 11 వారియర్స్ సపోర్ట్ చేస్తానికి వచ్చి అయితే వచ్చి ఉన్నారు చాలామంది పిల్లలు. వీళ్ళు కూడా ఎప్పుడెప్పుడు మ్యాచ్ జరిగిద్దనే చాలా ఎగ్జైటింగ్గా అయితే వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. గత 2 సీజన్లు ఎఫ్సిఎల్ సీజన్ 1, 2 అను చాలా గ్రాండ్ సక్సెస్ అయితే అయినాయి. हमारा मेघालय टीम इधर को पैसे आ गया था और हमारा का ये टूर्नामेंट जीतने के लिए आ गया.
और हमारा का जो गेम प्लान है वो गेम प्लान अच्छा इम्प्लीमेंटेशन करके तो हम लोग गेम जीतेंगे, ये टूर्नामेंट में जीतेंगे। आदमी बोला उसका यंग फाइटर 11 है उसका, वो टॉस विन होने के बाद में उसका वो फील्डिंग ले लिया। उसका इधर टीम दिखा दे, उसका मेघालय टीम हो, उसका आदमी उसका वो बैटिंग का रेडी होगा, क्या क्या प्लान करेगा वो बात कर दिया उसका। वो सभी वो मेघालय टीम का ऑल द बेस्ट। थैंक यू वेरी मच। जीतेगा बोले तो హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఇక్కడ మీ అందరిని ఇక్కడ చూపిస్తా ఉన్నాను. టోటల్ వచ్చేసరికి 4 టీమ్స్ అనమాట. టోటల్ ఇక్కడ చూపిస్తున్న పర్సన్ పేరు సూర్య. ఎంపైరింగ్ అయితే చేయబోతా ఉన్నాడు అనమాట. టోటల్ ఎంపైరింగ్ అంతా ఈ పర్సనే చేయబోతా ఉన్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ టీ షర్ట్ పై ఎంపైర్ అనేది ఆల్రెడీ టీ షర్ట్ కూడా రెడీ అయిపోయింది.